హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అని అయితే చూస్తున్నారు కదా. బాగానే ఉన్నా, బాగుంటేనే కదా వీడియోలు తీస్తారులే అక్క. పంచులైతే ఆపు కానీ ఇంతకి ఎక్కడికి వెళ్ళావేంటి అంటారు. మనకు వినాయక చవితి వస్తే చాలు వినాయకులు చూడడానికి అయితే పోతాం కదా. మీరు కూడా గట్టినే పోతారా? మరి కామెంట్ చేయండి. ఇది ఎక్కడ ప్లేసో మన వరంగల్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు. పిన్నవార్ స్ట్రీట్ లో ఉన్న గణేశుడు అవ్వగానే ఎగ్జిబిషన్ ఫీలింగ్, అసలు నో ఎంట్రీ ఫీ. బుజ్జి బుజ్జి గణపయ్యలు ఎంత బాగున్నాయి. గణపయ్య అయితే ఈ శిలా గంట కొట్టుకుంటా శివుడికి వాటర్ పోస్తూ గంగాజలం, అదొక వినాయకుడు. ఇంకో వినాయకుడు చూపిస్తున్నా, కాణిపాక వినాయకుడు అన్నట్టు. బావిలో నుంచి జయ జయ శుభకర వినాయక అంటూ లోపల నుండి బయటకు వస్తూ బయట నుండి మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. ఫోన్లో చూస్తే ఏమో కానీ నాకు లైవ్ లో చూస్తే చాలా బాగా అనిపించింది. అసలు మనం ఎప్పటికి ఉంటామే ఉండండి కదండి, అప్పుడప్పుడు అట్లా బయటకు వస్తే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా అందులో దేవుడి దగ్గరికి వస్తే పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఉన్న బుజ్జి వినాయకుడు అయితే వాటర్లో ఆడుకుంటుండంట. ఇది కూడా ఒక సెట్ లాగేసి ఎంత బాగుందో చూడండి. గణేశుడు ఇట్లా ఉయ్యాల పట్టుకొని అటు ఇటు ఊగుతూ, మీకు క్లారిటీగా అనిపిస్తుందా? చాలా బాగుంది. నాకైతే అక్కడ నుండి బయటకైతే రాబుద్ధి కాలేదు. ఎంత ముద్దుగున్నాడో గణేశుల్లో, ఎన్ని విధాలుగా సెట్ వేసిల్లో అసలు. ఇక ఇంకా మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్దామా? ముందుకెళ్తే ఇక్కడనైతే కుర్చీలాగుంది. మంచిగా కూర్చొని రాజాసనం లెక్క, రాజసింహాసనం లెక్క అలా కూర్చొని చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. అది అయిపోయినాక మళ్ళీ ఇంకొంచెం ముందు వెళ్తే ఇంకో గణేశుడు అన్నట్టు ఇట్లా 2 స్టాచ్యూస్ ఉన్నాయి వినాయకుడి. ఇక్కడ ఇంకో లార్డ్ గణేష చుట్టుపక్కల ఇటు సైడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కదుల్చుకుంటూ ఉన్నాడు గణపయ్య. మీకు చూపిస్తా చూడండి. ఒక గణేశుడేమో వీణ వాయిస్తుంటే, ఒక గణేశుడు డమరకం మోయిస్తున్నాడు, ఇంకో గణేశుడేమో డోలు వాయిస్తున్నాడు. మొత్తం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించుకుంటూ ఉంటున్నాయి, చాలా బాగున్నాయి. ఇక ఇక్కడేమో నాగబంధనం అంట. అనంత పద్మనాభ స్వామి లాగా ఇట్లా పడగల పైన గణేశుడు పిక్కుంది. ఇంకా మొత్తం అక్కడ నిధులు అన్నట్టు ఒక బాక్స్లో మొత్తం ఇట్లా నిధుల్లాగా ఏర్పాటు చేసి చుట్టుపక్కల కూడా మొత్తం వజ్రాలు వైడూర్యాలు బిందెలలో పెట్టి అట్లా సెట్టులాగా వేసిళ్ళు, చాలా బాగున్నాయి. ఇక్కడ శివుడు అన్నట్టు కైలాసంలో ఉన్నట్టు మొత్తం బ్లూ కలర్ లాగా ఇట్లున్నది. ఇక శంకరుడు మధ్యలో ఉంటే చుట్టూ మొత్తం వాటర్ అన్నట్టు. ఇక్కడ సెట్ మొత్తం బ్లూ లాగా అసలు చాలా బాగుంది అన్నట్టు. ఇక్కడ గణేశుడిది ఇంకో స్టాచ్యూ ఉందని చెప్పిన కదా, ఇది అదే గణపయ్య. ఇక్కడ మళ్ళీ శివుడి అన్ని ఉన్నాయి అన్నట్టు. శ్రీ సోమనాథుడు, వైద్యనాథుడు, చాలా పేర్లు ఉంటాయి కదా. ఇక చూడండి, భీమశంకరుడు, నాగేశ్వరుడు, విశ్వేశ్వరుడు, గణేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, శ్రీ రామేశ్వరుడు, శ్రీ కేదారేశ్వరుడు, వైద్యనాథుడు, ఇట్లా చాలా 7 రకాల శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇక అన్ని దేవతలు అయితే ఉన్నారన్నట్టు. మధ్యలో గణపయ్య ఏమో వెన్న తింటూ అట్లా కూర్చున్నాడు. లాస్ట్ కి మనకి మళ్ళీ గణపయ్య ఉంటాడు పిన్నవా స్ట్రీట్ లో, మెయిన్ గణపయ్య అన్నట్టు. ఇక్కడ ఇక లడ్డు ప్రసాదం దేవుడు మొత్తం ఇక్కడనే పెట్టిళ్ళు. ఇదంతా సెట్ లాగా అన్నట్టు. ఇక్కడ లాస్ట్ కు ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ ఉంటది. ఎంత మంచిగా నమస్కారం చేస్తానో. సరే, మరి వరంగల్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి పిన్నవా స్ట్రీట్ లో, చాలా బాగున్నాయి. బాయ్.